సుగాలి ప్రీతిది తెలుస్తారా? సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఎప్పుడు తెలుస్తారు? టైం పీరియడ్ ఏది తేల్చండి. 30,000 మంది చెప్పండి, ఎన్ని కోట్లు ఇస్తారు చెప్పండి జగన్ రెడ్డి గారు. 30,000 మంది మహిళలు మిస్ అయ్యారన్నారు కదా, మీరు ఎంక్వైరీ చేసి తీసుకొస్తారా? ఓట్లు వదిలిన వాడు ఎవరైనా సరే వాడికి భారతి గారు చెక్ మీద సంతకం పెడతారా? నేను అడిగింది మీరు చెప్పేది, నేను అడిగేది చెప్పేది 5 కోట్లు సమాధానం చెప్పండి. చెప్పండి. డబ్బులు ఇవ్వండి. 30,000 మంది మహిళలు తీసుకురండి. అన్నమో రామచంద్ర అంటుంటే ఈ రోజు ప్రజలు ఇప్పటికి 10 రోజులైనా మోకాళ్ళకు నీళ్ళు ఉన్నారంటే మీ తప్పని కారణం కదా. ఎందుకు బుడమేరులో ఒక సంబంధించినటువంటి వెలగలేని గేటుల్ని ఒకేసారి ఎందుకు వదిలారు? అధికారులు ముందే చెప్పారు, ఎందుకు అప్రమత్తం చేయలేదు? ఇది పెట్టాల్సింది. ఈ రోజు 7 లక్షల మంది నిరాశ్రయులైనటువంటి పరిస్థితి, వేల కోట్ల రూపాయల నష్టం జరిగినటువంటి పరిస్థితి, వందలాది మంది ఇప్పటికీ కేసు పెట్టి ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి, హోంమంత్రి వీళ్ళందరి మీద కేసు పెట్టాలి. ఇటువంటి ఇది మీరు చేసినటువంటి విపత్తు కాదా? ఏదో అంతకుముందు విజయవాడకు వరదలు రాలేదా? అంతకుముందు గోదావరికి వరదలు రాలేదా? ఏమో అంతకుముందు ఎప్పుడన్నా ఎంతమంది ప్రాణాలు కోల్పోయారా? ఇన్ని రోజులు నీళ్ళలో ఉన్నాయా? దానికి కారణమైన మీరు ఈ రోజు కప్పిపుచ్చుకోవడం కోసం మీ ఇక్కడికి వచ్చి మా మీద విమర్శలు చేయొద్దు. ఇప్పటికి ఎన్ని రోజులు వేస్తారు? ఎప్పుడు ఇస్తారు? వ్యక్తి మాట్లాడితే కుళ్ళ పొడిచి లోపలేశారు, కానీ ఒక అధికార ప్రతినిధి ఇంకా మాట్లాడండి సార్. ప్రజాస్వామ్యం కాబట్టి మీకు కూడా ప్రతిపక్ష నాయకులుగా మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తాం, కానీ సహాయం చేయండి. 40% ఓటింగ్ మనకు 5% వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడారు కదా. రజనీ గారు పాయింట్ లోకి రండి. ఏంటి జనసేనలు కొల్లబడడం ఏంటి, జనసేనలు కొట్టడం ఏంటి, ఫ్లెక్సీలు ఇదేంటి సార్ మీకు తెలీదా? సార్ అక్కడ ఏదో జరుగుతుంది సార్, అది కూడా వైసీపీ కుట్రకోణంతో అర్ధరాత్రులు వాళ్లే చూసుకుంటారు, వాళ్లే రెచ్చగొట్టుంటారు. సార్ సరే అన్న, విడిపోతే లబ్ధి ఎవరికి ఉంటుందో, గోతికాడ నక్కల్లాగా ఎవరు ఎదురు చూస్తున్నారో, టీడీపీ సరే ఇవన్నీ కూడా అన్నయ్య సెట్ చేస్తాడు. కూటమి కలిసి ఉన్నంత వరకు జగన్ బోర్డర్ లో కూడా రాలేడు, గుర్తుపెట్టుకో వెంకటరెడ్డి. ఇది ఇదే మాట, జగన్ బోర్డర్ లో కూడా రాలేదు. నువ్వు చేతనైతే వెడగొట్టుకో, జనసేన ఎప్పుడు కలిసి పనిచేస్తుంది, రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తుంది. మా నాయకుడు చంద్రబాబు గారి దగ్గర ఒక విద్యార్థి లాగా నేర్చుకుంటానని చెప్పాడు, ఒక స్టూడెంట్ లాగా పనిచేస్తానని చెప్పాడు. మాకు తెలుసు, బాగా తన్నించుకోండి. ఒకవేళ తెలుగుదేశం కొల్లబడిచారు అనుకోండి, దయచేసి మా మీద మాత్రం ఆపాదించుద్దాం. నేనైతే మిమ్మల్ని కొట్టకూడదు తెలుగుదేశం వాళ్ళని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీకు సిస్టర్ గా పాపం మిమ్మల్ని దెబ్బలు తినకూడదు మీ తెలుగుదేశం వాళ్ళ చేతులు అనుకుంటున్నా. పాపం మీరు తన్నులు తింటా అంటే నేనేం చేయలేదు దానికి. దయచేసి మాత్రం మీరు దాంట్లో దేవుడు వింటారు, మా దేవుడు వింటారు, అందరికీ తెలుస్తుంది. కూటమి కలిసి ఉంటుంది. దేవుడు అంటే మీకు మా దేవుడు పవన్ కళ్యాణ్, వాళ్ళ దేవుడు చంద్రబాబే, రాక్షసుడు. అందుకని కొల్లబడుతున్నారు. నీలాంటి 21 డిబేట్ కి 2 నెలల నుంచి దాక్కొని ఇప్పుడు వచ్చావు డిబేట్ కి. 21 అని నువ్వే చెప్పావు. నీకు తెలియదు అంటే నువ్వు ఒకటే ఛానల్ చూస్తావేమో.
నా వర్మ గారికి తెలిసి నేను వెళ్తున్నాను లేదు డిబేట్లకి, ఇక్కడికి రాకపోవచ్చు ఈ ప్లాట్ఫామ్ కి. నేను డిబేట్లకు వెళ్తున్నా లేదు తెలుసు. మీలాగా పవన్ కళ్యాణ్ లాగా భయపడేటటువంటి పార్టీల్లో లేవు, అడుక్కు తినేటటువంటి పార్టీలో తీసుకునే పార్టీలో లేవు, పార్టీలో లేవు. వాడు ముష్టెత్త తీసుకునేటటువంటి వెంకటరెడ్డి గారు పర్సనల్ గా అడగండి. అవి అలౌ చేయండి. నేను వెయిట్ అండి. అజయ్ రెస్పాండ్. ఓకే వెయిట్ రజనీ గారు ఒక్క నిమిషం. ఓకే అజయ్ జనసేన తెలుగుదేశం వాళ్ళు తంతంటే మీకు హాయిగా ఉంటది. అజయ్ సరే వర్మ గారు, నేను ఇక్కడ ఒక 2 క్లారిటీలు ఇస్తాను వర్మ గారు మీకు. ఒకటి,